సంవత్సరాలలో కూడా ఆ 3 సంవత్సరాలలో కూడా నెలలో 25 రోజులు పర్ణశాలలో ఉంటే 5 రోజులు ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఈ 5 రోజులు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం జరిగిందనే చెప్తా వినండి తల్లి. నెలలో ఒక 5 రోజులు ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన సందర్భం ఉంటుంది కదా. ఆ మహాతల్లి కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు అంతటి పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ గోదావరి నది అపవిత్రం అవుతుందని స్వామివారిని కోరగా స్వామివారి అమ్మవారిని వెంట పెట్టుకుని అనువైన ప్రదేశానికి తీసుకొని వస్తారమ్మ. మరి అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఖాళీ ఒక రాయి తప్పించి అమ్మవారు స్నానం చేయడానికి ఆ నీళ్లు కానీ అమ్మవారు రంగరించి బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు కానీ ఏమీ లేవమ్మా. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామిని కోరగా లక్ష్మణ స్వామి తూర్పు దిశాన 9 కిలోమీటర్ల దూరాన ఒక 70 అడుగులకు కొండకు ఒక బాణం సంధిస్తే వచ్చినటువంటి జలం మీ కళ్ళ ముందు ఉన్నవి మీరు చూసేవి. స్వయాన అమ్మవారే మొదటిగా స్నానం చేశారు కాబట్టి సీతావాగ్ అని పేరు పెట్టి పిలుస్తారమ్మా. లక్ష్మణ స్వామి స్వయాన తన చేతుల మీదుగా బాణం వేస్తూ వచ్చినటువంటి తీర్థం కాబట్టి